ఇరవైన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అంట, భారీ సభ అంట. అదే రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి రాబోతున్నారు. సో జగిత్యాలలో జైత్రయాత్ర అని రాశారు హెడ్లైన్. ఆయనతో పాటే వందలాది మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆ రోజు సభకు చకచగా ఏర్పాట్లు చేస్తున్న నాయకులు, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు నియామకం ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి భారీ బహిరంగ సభ ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు. సో ఈ మానిటరింగ్ కోసం పర్యవేక్షణ, మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంది అని వాళ్ళు చూసుకోవడానికి యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చారంట. అదే రోజు వందలాది మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో కూడా జాయిన్ అవ్వబోతున్నారు. అదే రోజు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారికి కండువా కప్పబోతున్నారు. మన టిఆర్ఎస్ ది కప్పుతారా, బీఆర్ఎస్ ది కప్పుతారా చూడాలి, కానీ కండువా అయితే కప్పుతారు. సో ఇదంట, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారు, నేను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నా. సహజంగా ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో వస్తారు, నేను అధికార పక్షంలో ఉండి ప్రతిపక్షంలో వస్తున్నానంటే చూడండి అధికార పక్షం ఎలా ఉందో అని జీవన్ రెడ్డి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఇది ప్రజల నుంచి వస్తున్న నినాదం అంట. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు, 20న సభను విజయవంతం చేయాలని అందరినీ పిలుపునిచ్చారు. జగిత్యాలలో జైత్రయాత్ర ఈ నెల 20న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అదే రోజు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారికి కండువా కప్పబోతున్నారంట. మళ్ళీ వందలాది మంది వస్తున్నట్టు. ఇదే బాటలో ఎంతమంది ఇంకా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారో చూడాలి.